హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక మంచి ఇంట్రెస్టింగ్ బిజినెస్ కేస్ స్టడీ గురించి తెలుసుకుందాం. సముద్రంలో షిప్లో పనిచేసే వారి కోసం తయారు చేసిన క్రాక్స్ ప్రపంచంలోనే బిగ్గెస్ట్ ఫుట్వేర్ కంపెనీగా ఎలా ఎదిగింది. క్రాక్స్ చూడ్డానికి అంతగా ఏమీ బాగుండవు అని ఈ మాట నేను చెప్పడం కాదు, క్రాక్స్ తయారు చేసిన కంపెనీ ఓనర్సే ఈ మాట చెప్పారు. అయినా కూడా క్రాక్స్కి ఇంత క్రేజ్ ఎందుకు వచ్చింది? ఈ కంపెనీ వాళ్ళు ఆ షూలో ఉన్న లోపాన్ని వాళ్ళ అడ్వాంటేజ్ గా ఎలా మార్చుకున్నారు? ఈ షూ మోడల్ ఎప్పటి నుంచో ఉన్నా వాటిని ఎవరు కొనేవారు కాదు, కానీ ఈ షూకి జస్ట్ బ్యాక్ స్టాప్ యాడ్ చేయడం వల్ల సడన్ గా కొన్ని వేల కోట్ల కంపెనీగా ఎలా ఎదిగింది. అంతేకాకుండా ఒక దశాబ్దం పాటు క్రాక్స్ కంపెనీ పడ్డ స్ట్రగుల్స్ ఏంటి, ఆ స్ట్రగుల్స్ నుంచి బయటపడి ఈ రోజు కొన్ని లక్షల కోట్ల కంపెనీగా ఎలా ఎదిగింది అని ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కాట్, లెండన్, జార్జ్ అనే ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి క్రాక్స్ కంపెనీని 2002లో అమెరికాలో స్థాపించారు. స్కాట్ అనే వ్యక్తి ఒక స్మాల్ ఇన్వెంటర్, చిన్నవి ప్రాక్టికల్ గా ఇన్వెంట్ చేస్తూ ఉండేవారు. జార్జ్ అనే వ్యక్తి ఒక స్మాల్ బిజినెస్ మ్యాన్. ఇతను అమెరికాలో చాలా ప్లేసెస్ లో డామినోస్ ఫ్రాంచైజెస్ రన్ చేసేవారు. స్కాట్ తన బిజినెస్ ఐడియాని తన ఇద్దరు ఫ్రెండ్స్ తో షేర్ చేస్తాడు. ఆ బిజినెస్ ఐడియా ఏమిటంటే ఫార్మ్ క్రియేషన్ అనే ఒక ఫుట్వేర్ కంపెనీ ఒక ఫుట్వేర్ ని తయారు చేస్తుంది. ఆ ఫుట్వేర్ చూడడానికి ఏమీ బాగుండవు, కానీ వేసుకుంటే చాలా కంఫర్ట్ గా ఉంటాయి. స్కాట్ ఆ షూ కి జస్ట్ బ్యాక్ స్టాప్ యాడ్ చేసి చిన్న మాడిఫికేషన్ చేస్తాడు. ఆ షూ ని సేల్ చేసి బిజినెస్ స్టార్ట్ చేద్దామని తన ఇద్దరు ఫ్రెండ్స్ తో ఈ ఐడియా షేర్ చేస్తారు. తన ఇద్దరు ఫ్రెండ్స్ ఆ షూ డిజైన్ చూడగానే ఇవి చూడడానికే ఏమీ బాగాలేవు, జనాలు ఎలా కొంటారని అడిగారు. స్కాట్ ఒకసారి వేసుకుని ట్రై చేయమని చెప్పారు. వాళ్ళు వేసుకుని చూసిన తర్వాత ఆ షూస్ చాలా కంఫర్టబుల్ గా, చాలా లైట్ వెయిట్ గా అనిపించాయి. దానికి రీజన్ ఏమిటంటే ఈ షూ ప్లాస్టిక్ లేదా రబ్బర్ తో చేసినవి కాదు, ఇవి క్రాస్ లైట్ అనే ఒక మెటీరియల్ తో తయారు చేస్తారు. ఈ షూ యొక్క కంఫర్టే ఈ షూలో ఉన్న యూనిక్ సెల్లింగ్ పాయింట్. కానీ ఇవి చూడడానికి బాగుండవు కదా, ఎలా సేల్ చేయాలి అని ముగ్గురు కలిసి ఆలోచిస్తూ ఉన్నారు. ఈ షూ సముద్రంలో బోట్ లో పనిచేసే వారి కోసం చాలా హెల్ప్ అవుతాయి. సో వాళ్ళకి దగ్గరలో జరుగుతున్న బోట్ ఫెస్టివల్ లో ఈ షూ ని ప్రజెంట్ చేద్దామని ఫిక్స్ అయ్యారు. ఆ ప్లాన్ ఏమిటంటే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఆ షూ ని ట్రై చేయమని చెప్తారు. నచ్చితే బై చేయండి, లేకుంటే సముద్రంలో విసిరేయండి అని చెప్తారు. ఆ ఒక్క ఐడియాతో ఆ రోజు జరిగిన బోట్ ఫెస్టివల్ ఒక్క రోజులోనే 2000 పెయిర్స్ ని సేల్ చేయగలిగారు. ఏ బిజినెస్ లో అయినా మన ప్రోడక్ట్ లో ఉన్న స్పెషాలిటీ ఏమిటి అని చెప్తే చాలు, అదే గ్రేట్ పబ్లిసిటీ. క్రాక్స్ అనే నేమ్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏమిటంటే వీటిని సముద్రంలో పనిచేసేప్పుడు స్లిప్ అవ్వకుండా ఉండడానికి తయారు చేశారు. అలానే క్రొకడైల్స్ కూడా నీటిలో అలానే బయట ఉన్న అవి స్లిప్ అవ్వకుండా నడవగలవు. వాటిని ఇన్స్పైర్ చేసుకుని వీటికి క్రాక్స్ అనే నేమ్ పెట్టారు. 2003లో వాళ్ళకు కూడా ఊహించని అంతగా క్రాక్స్ కంపెనీ పైకి ఎదిగింది. చాలా మంది ఈ కంపెనీ పడిపోతుంది అని ఎక్స్పెక్ట్ చేశారు. 2002-2003లో దాదాపు 80,000 పెయిర్స్ ని సేల్ చేయగలిగారు. మెల్లమెల్లగా క్రాక్స్ అమెరికా మొత్తం అన్ని స్టేట్స్ లో ఎక్స్పాండ్ అయ్యాయి. మెల్లమెల్లగా ఈ క్రాక్స్ కి మౌత్ పబ్లిసిటీతో చాలా డిమాండ్ పెరిగింది. ఇప్పటికీ క్రాక్స్ ని బై చేసే వాళ్ళు ఫ్యాషన్ కోసం, ట్రెండ్ కోసం బై చేసే వాళ్ళే ఎక్కువ ఉంటారు. 2006లో అమెరికా స్టాక్ మార్కెట్ లో అతిపెద్ద ఫుట్వేర్ ఇండస్ట్రీగా $239 మిలియన్ తో ఒక రికార్డు క్రియేట్ చేసింది. ఏ కంపెనీ అయినా సడన్ గా పైకి వెళ్తూ ఉంటే మనం చెప్పడానికి గానీ నేర్చుకోవడానికి ఏమీ ఉండదు. ఏ బిజినెస్ లో అయినా స్ట్రగుల్ చేస్తూ ఉంటే ఆ బిజినెస్ యొక్క రియాలిటీ తెలుస్తుంటుంది. ఈ ముగ్గురులో జార్జ్ చేసిన కొన్ని మిస్టేక్స్ వల్ల అతన్ని కంపెనీ నుంచి రిమూవ్ చేసి లెండన్ ఫ్రెండ్ అయిన రాన్ టిండర్ ని CEO గా అపాయింట్ చేశారు. రాన్ వచ్చిన తర్వాత క్రాక్స్ ఇంకా కొంచెం నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. అప్పటి వరకు 2 మోడల్స్ తయారు చేసిన క్రాక్స్ కంపెనీ టిండర్ వచ్చిన తర్వాత 250 మోడల్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు. బట్ 2008లో ఫినాన్షియల్ క్రైసిస్ వల్ల క్రాక్స్ బిజినెస్ చాలా డౌన్ అయింది. ఈ ఫినాన్షియల్ క్రైసిస్ వల్ల క్రాక్స్ నష్టంలో ఉంది అనుకుంటూ ఉంటే ఇటాలియన్ షూ కంపెనీ అయిన సెలెక్ట్ LLC వాళ్ళు ఎప్పుడో కనిపెట్టిన షూ ని క్రాక్స్ కంపెనీ వాళ్ళు కాపీ చేశారని కోర్టులో కేసు వేశారు. క్రాక్స్ ఒక కాపీడ్ ప్రోడక్ట్ అని జనాలు నమ్మి క్రాక్స్ కంపెనీ షేర్స్ అమ్మేయడం స్టార్ట్ చేశారు. అప్పటి వరకు అమెరికన్ స్టాక్ మార్కెట్ లో సడన్ గా $58 నుంచి $1 కి క్రాక్స్ కంపెనీ పడిపోయింది. తిరిగి మళ్ళీ కంపెనీ పైకి రావడానికి 10 years టైం పట్టింది. ఈ 10 years లో క్రాక్స్ చేసిన మిస్టేక్స్ ఏంటి అని అన్ని ఫైండ్ అవుట్ చేసి టాప్ సెలబ్రిటీస్ తో పబ్లిసిటీ చేపించి క్రాక్స్ ఒక షూ మాత్రమే కాదు, ఒక యాటిట్యూడ్ అన్ని ఫీల్ అయ్యేలా చేశారు. ఇప్పటికి కూడా క్రాక్స్ యూజ్ చేసే వాళ్ళు బోల్డ్ యాటిట్యూడ్, ఫియర్లెస్ అని ఫీల్ అవుతారు. చూడడానికి ఏమీ బాగలేదు అనే ఒక పదం నుంచి ట్రెండ్, యాటిట్యూడ్, క్రియేటివిటీ అనే 3 పదాలతో రీప్లేస్ చేశారు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.